హాయ్ భాగ్యశ్రీ, హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మనం ఉమెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అవును మ్యామ్. హ్యాపీ ఫీల్ అయ్యావా ఉమెన్స్ డే సెలబ్రేట్ చాలా చేసుకుని? హ్యాపీగా ఫీల్ అయ్యాను మ్యామ్. అందరితో ఇంటరాక్ట్ అవుతూ మీతో పర్టికులర్గా ఫొటోస్ తీసుకుంటూ అండ్ మీరు ఇచ్చే ఇన్స్పైరింగ్ స్పీచ్ అది మాకు చాలా బాగా నచ్చింది. భాగ్యశ్రీ, యాక్చువల్గా ఉమెన్స్ డే రోజు నాకు మోర్ దాన్ 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా లేట్ అయినా పర్లేదు, మన డిగ్రీ ప్లస్ ఐఏఎస్ గర్ల్స్తో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుందామని నేను విజయవాడ చాలా ఫాస్ట్గా వచ్చాను. అవును, నైట్ 9-10 అయినా సరే మీతోనే సెలబ్రేట్ చేసుకున్నాను. నాకు తెలుసు మీతో సెలబ్రేట్ చేసుకుంటే నేనే హ్యాపీగా ఉంటాను, మీరు హ్యాపీగా ఉంటారని. మాకు తెలిసి మ్యామ్ మీరు మా కోసం ఎంత కష్టపడతారు, టైం తీసుకొని మరి మా కోసం మీరు వస్తూ ఉంటారు. మీరు ఒక మెంటర్లో మాకు ఎప్పుడు అనిపించారు, మా ఒక ఫ్యామిలీ మెంబర్లా అనిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సరే కానీ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ నువ్వు జాయిన్ అయ్యి దాదాపు 10 months అయిపోయింది. అవును మ్యామ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదువుతున్నాం, ఆంధ్ర లైలా కాలేజ్ విజయవాడలో. సో మన డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ ఏదైతే విజయవాడలో ఉందో, నీకు ఓవరాల్గా నీ ట్రూ ఫీలింగ్స్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద క్యాంపస్, ఇది 100 ఎకరాల క్యాంపస్, చూడు పక్షులు కూస్తున్నాయి, చక్కటి చెట్లు ఉన్నాయి. ఈ క్యాంపస్లో నీ లైఫ్ ఎలా అనిపిస్తుంది? అంటే ఫ్రీగా, అంటే నీ లైఫ్ ఎలా అనిపించింది? ఎన్ని గంటలు చదువుతున్నావు, ఎన్ని గంటలు వేస్తున్నావు, టైం టేబుల్ చెప్పు ఒకసారి. మ్యామ్ నేను మార్నింగ్ 5:30కి లేస్తాను అండ్ 5:30 తర్వాత నేను స్టడీ అవర్కి వెళ్తాను. దెన్ ఫ్రెష్ అప్ అయిపోయి లైక్ 8 నుంచి 9 వరకు మాకు ఇక్కడ సూర్యోదయ సెషన్ ఉంటుంది. ఇక సూర్యోదయ సెషన్ ఏంటంటే మాకు ఆన్సర్ రైటింగ్ సెషన్ మ్యామ్. ఆన్సర్ రైటింగ్ సెషన్లో మాకు ఒక ఆన్సర్ అనేది ఎలా రాయాలని చెప్తారు. చాలా వరకు మ్యాక్సిమం మనం బయట కాంపిటీషన్లో ఎస్సే రైటింగ్ ఎలా రాయాలని తెలుసుకుంటూ ఉంటాం. కానీ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలన్నది ఎవ్వరికీ తెలీదు. కానీ మనకి అకాడమీలో మాత్రం మన అకాడమీలో ఆన్సర్ రైటింగ్ ఎలా సో రాయాలి. సూర్యోదయ డైలీ పొద్దున 8 to 9. నీకు తెలుసా సూర్యోదయ వెనకాల ఉన్న రీజన్? కృష్ణ తేజ సార్ అని చెప్పి ఎస్ మ్యామ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు కదా, ఆయన డైలీ మార్నింగ్ 4:30కి వచ్చి ఎగ్జామ్ రాసేవాళ్ళు. అలా 365 days 365 ఎగ్జామ్స్ రాశారు. అది సక్సెస్ అయింది కదా, కాబట్టి చాలా మందికి నేను అదే మోడల్ చేశాను, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే మీరు మరీ 4:30కి రాయలేరని మీకు 8 to 9 పెడుతున్నాం. అదే సూర్యోదయ అనమాట. మార్నింగ్ కానీ కొంతమంది అప్పుడప్పుడు మార్నింగ్ స్కిప్ అయిన వాళ్ళు చంద్రోదయ కూడా రాస్తుంటారు, సాయంత్రం 8 to 9. ఎప్పుడన్నా ఒకళ్ళు స్కిప్ అయితే వాళ్ళు ఈవినింగ్ కూడా రాస్తుంటారు కదా. సో సూర్యోదయ వల్ల ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? ఎస్ మ్యామ్. నేను ఇనిషియల్గా ఎలా రాసేదానో నాకు అర్థమైంది, ఇప్పుడు ఎలా రాస్తున్నానో అర్థమైంది. చాలా వరకు నేను చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేశాను. నాకు ఫస్ట్ ఒక ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో తెలిసేది కాదు, కానీ ఒక స్ట్రక్చర్డ్ వేలో ఎలా రాయాలనేది ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. అండ్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు వే ఫార్వర్డ్, ఇమిటేషన్స్ అండ్ కన్క్లూజన్స్ అనేవి మాకే వదిలేస్తూ ఉంటారు. లైక్ మాలో క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ చేయాలని చెప్పి అది నాకు చాలా బాగా అనిపించింది. భాగ్యశ్రీ, ఏ ఊరు నుంచి వచ్చావు నువ్వు? విజయనగరం. ఇక్కడ ఐఏఎస్ అకాడమీ అంటే డిగ్రీతో పాటు ఐఏఎస్ ఉందని నీకు ఎలా తెలుసు? బాలలత మేడం ఎలా తెలుసు నీకు? నేను ఇంటర్ నుంచి మీ వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు? ఎస్ మ్యామ్, ఇంటర్మీడియట్ నుంచి చూస్తూ ఉండేదాన్ని. అప్పటికి సివిల్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ మీ వీడియోస్ చూసాక ఇంకా పెరిగింది అది. అండ్ మీ వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు చాలా వరకు జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ అనేది చాలా బాగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నా. నాకంటే ముందు మా మావయ్య మీ వీడియోస్ చూస్తూ ఉండేవారు, అతని ద్వారా నాకు తెలుసు. ఏం చేస్తారు మీ మావయ్య? మా మావయ్య కంపెనీలో వర్కర్ మ్యామ్, అంటే సూపర్వైజర్ అన్నమాట. సో అతనికి అంటే చాలా ఇష్టం. మీ స్పీచెస్ వింటారు, ఇన్స్పైరబుల్గా ఫీల్ అయ్యి నాకు చెప్తూ ఉంటారు. సో అతని ద్వారా నాకు తెలిసింది, లైక్ ఆంధ్రలో కాలేజ్లో మీరు డిగ్రీ ప్లస్ సివిల్స్ అనే కోర్స్ ఇనిషియేట్ చేశారు. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఐపీఎస్. ఓకే. సో భాగ్యశ్రీ, 8 to 9 రోజు సూర్యోదయ రాస్తావు. తర్వాత మీ కాలేజ్ 9:15 స్టార్ట్ అవుతుంది కదా? 9:15కి స్టార్ట్ అయ్యి 2:30కి ఎండ్ అవుతుంది. మీ ప్రిన్సిపల్ గారు చాలా స్ట్రిక్ట్. చాలా మ్యామ్. 9:15 అంటే 9:14 క్లాస్ రూమ్లో ఉండాలి. ఎస్ మ్యామ్. ఏంటంటే బెల్ 2 times బెల్ అనేది రింగ్ అవుతుంది మ్యామ్. మనకి ఫస్ట్ బెల్కి మనం అక్కడ వెళ్ళి కూర్చోవాలి, సెకండ్ బెల్ అనేది వార్నింగ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మనము ఉండలేదంటే మనకి ఇంకా లేట్ స్లిప్ తీసుకొని రావాలి. లేట్ స్లిప్ ఇవ్వలేదంటే అటెండెన్స్ అన్నది పోతుంది. ఆంధ్ర లయలా కాలేజ్లో డిగ్రీ స్టూడెంట్స్ చాలా స్ట్రిక్ట్గా చదువుకుంటూ ఉంటారు కదా, మీకు ఫెస్ట్లు కూడా బాగుంటాయి. ఈ రోజు కూడా ఫ్రూట్స్తో ఫెస్ట్ చేస్తున్నారు ఏదో. ఎస్ మ్యామ్. ఓకే. సో 9 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఎన్ని గంటలకు అయిపోతాయి? 2:30కి అయిపోతాయి మ్యామ్. కొన్ని కోర్సెస్ వాళ్ళకి 3:30. ఓకే. 2:30 నుంచి నువ్వేం చేస్తావు భాగ్యశ్రీ? మ్యామ్ 2:30 తర్వాత నేను కొంచెం బ్రేక్ తీసుకుంటాను. దెన్ ఐ గో టు లైబ్రరీకి వెళ్తాను అండ్ అక్కడ న్యూస్ పేపర్ అనేది చదువుతాం మ్యామ్. లేదా డిఫరెన్స్ బుక్స్ అనేవి, లేదా యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మేము చూస్తూ ఉంటాం. లైబ్రరీలో చాలా వరకు బుక్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. యూపీఎస్సీ రిలేటెడ్ అయితే ఇంకా చాలా ఉంటాయి. అంటే మనం బయటకు వెళ్ళి కొత్తగా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే మనకి అవైలబుల్గా ఫ్రీగా ఇస్తారు. సో విజయవాడ ఆంధ్ర లయలా కాలేజ్ లోపల డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో ఎవరు చదివినా లైబ్రరీ ఫ్రీ కంప్లీట్గా. ఓకే.
సో నువ్వు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతున్నావు, ఎస్ మ్యామ్. న్యూస్ పేపర్ చదువుతున్నావు. ఎస్ మ్యామ్. ఆ తర్వాత మీ క్లాస్ ఎన్ని నుంచి స్టార్ట్ అవుతుంది? మాకు 4:30 నుంచి 7:30 వరకు క్లాసెస్ ఉంటాయి మ్యామ్. ఏ సబ్జెక్టులు? 2 సబ్జెక్టులు జరుగుతాయి కదా రోజుకి. ఎస్ మ్యామ్. ఆ సిలబస్ కోర్సు డిజైన్ చేసేది ఎవరో తెలుసా? మీరే మ్యామ్. నేనే. సో 2 సబ్జెక్టులు జరుగుతాయి. 7:30కి ఏం చేస్తావు? 7:30 క్లాసెస్ అయిపోయిన తర్వాత మేము హాస్టల్కి వెళ్ళిపోతాం. అండ్ మాకు 7:30కి మెస్ ఉంటుంది. సో 7:30 నుంచి మాకు ఒక 8 అలా మెస్ అంతా అయిపోయాక పేరెంట్స్తో మాట్లాడడం అవుతుంది. దెన్ 9 నుంచి 10 వరకు మాకు స్టడీ అవర్ ఉంటుంది మ్యామ్. రోజు నైట్ 9 to 10 స్టడీ అవర్ ఉంటుంది. ఓకే. దెన్ ఫోన్ సబ్మిషన్ కూడా ఉంటుంది. ఫోన్ సబ్మిషన్ ఉంటుంది మ్యామ్. ఫోన్లు ఇచ్చేసాలి వార్డెన్కి. ఎస్ మ్యామ్. దానివల్ల ఏంటంటే ఒక డిసిప్లిన్ వేగా మేము వెళ్తున్నాం. అంటే కరెక్ట్ టైంకి తినడం, కరెక్ట్ టైంకి పడుకోవడం, మా హెల్త్ కూడా బాగుంటుంది. సరే భాగ్యశ్రీ, ఒక మాట అడుగుతాను. ఫోన్లు సబ్మిట్ చేయడం అంటే డిగ్రీ చదివే పిల్లలకి చాలా బాధాకరమైన అంశం కదా. మరి ఎప్పుడైనా దాచుకుని చూస్తూ ఉంటారా? నో మ్యామ్. అదే మ్యామ్, అది మా మంచి కోసమే ఆ రూల్ అని పెట్టారు. అంటే కరెక్ట్ టైంకి పడుకుంటేనే కదా మ్యామ్ మా బాడీ అనేది కొంచెం యాక్టివ్గా ఉంటుంది మార్నింగ్ లేచేసరికి. సో మనం ఇప్పటి నుంచే మనం రూల్స్ పాటించాలి. ఒక ఆస్పిరెంట్గా ఇప్పటి నుంచే మనం సరిగ్గా రూల్స్ పాటించాలి. నైట్ 10కి ఫోన్ సబ్మిట్ చేస్తారా? 9కా? 10కి మ్యామ్. 10కి ఫోన్, మీ మొబైల్ ఫోన్ సబ్మిట్ చేస్తారు వార్డెన్కి. 10కి పడుకుంటారు, మళ్ళీ మార్నింగ్ 5:30కి లేస్తాం. ప్రాపర్ స్లీప్ ఉంటుందా? ఎస్ మ్యామ్, ప్రాపర్. ఇంత పెద్ద క్యాంపస్ కదా, ఎప్పుడైనా ఈవినింగ్ వాక్ కానీ చేస్తూ ఉంటారా? గేమ్స్, స్పోర్ట్స్ అక్కడ చూడండి, చాలామంది ఫుట్బాల్ ఆడుతున్నారు, బాస్కెట్బాల్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు, రకరకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. నువ్వేం ఆడావు? నేను బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటాను మ్యామ్, లేదంటే నార్మల్గా రన్నింగ్ రేస్ పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాకు డిగ్రీ కాలేజ్లోనే ఎవ్రీ వీక్ 1 స్పోర్ట్స్ అవర్ ఉంటుంది. సో ఆ టైంలో మేము ఆడుకుంటూ ఉంటాం. బ్యాడ్మింటన్ కోర్ట్ అవైలబుల్ కూడా ఉంటుంది ఇక్కడ మాకు. సో మాకు ఎప్పుడైనా స్టడీస్ వల్ల స్ట్రెస్ అయితే మాత్రం ఈ క్యాంపస్ అనేది మాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సండే రోజు సాధారణంగా మనం వాక్ ద టాక్ పెట్టుకుంటూ ఉంటాం మార్నింగ్. జనరల్గా సండే అంటే స్టూడెంట్స్ లేట్గా లెగుస్తారు కదా, కానీ మన సిఎస్బిలో చదివే వాళ్ళు మార్నింగ్ 5:30కే లెగుస్తారు. దానికి రీజన్ ఏం చెప్పు? మేము ఫస్ట్ థింగ్ మ్యామ్, డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. అండ్ పర్టికులర్లీ మీకోసం మ్యామ్, మీరు ఆ రోజు మా కోసం అంత దూరం నుంచి విజిట్ చేస్తూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ సెక్షన్ జరుగుతుంది ఆ టైం పీరియడ్లో, అండ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. మీకోసం బేగా లెగడం, వచ్చి మీతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా బాగా నచ్చుతుంది. ఓకే. కొన్నిసార్లు నేను అవుట్డోర్ సెషన్స్ కూడా పెడతాను కదా, అంటే కేవలం రోడ్ మీద మన క్యాంపస్లో వాక్ మాత్రమే కాకుండా బయట కూర్చొని క్లాసులు చెప్తా కదా. మీకు లోపల క్లాసులు చెప్పేస్తున్నావు, బయట కూర్చొని చెప్పేస్తున్నావు? బయట క్లాసెస్ చాలా బాగుంటాయి మ్యామ్. ఇప్పుడు చూసారా ఎన్వైర్న్మెంట్ ఎంత బాగుంది, మీతో మాట్లాడుతుంటే నాకు ఇంకా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఏసీ నుంచి వచ్చిన ఎయిర్ ఒకలా ఉంటుంది, న్యాచురల్గా వచ్చే ఎయిర్ ఒకలా ఉంటుంది. ఓకే. సో మీరు అవుట్డోర్ సెక్షన్స్ పెట్టినప్పుడు ఇంకా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చెప్పేది వినాలనిపిస్తూ ఉంటుంది. ఓకే. భాగ్యశ్రీ, ఒక క్వశ్చన్ అడుగుతా, స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలి. ఎస్ మ్యామ్. ఇక్కడ మెస్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్లా ఉందా? అబద్ధం చెప్పొద్దు. ఓకే మ్యామ్. మెస్లో ఫుడ్ ఇంట్లో ఫుడ్లా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఇంట్లో మనకి అమ్మ ప్రేమతో వండుతుంది మన కోసం, కానీ మెస్లో అందరి కోసం ఉండాలి కాబట్టి మనకు కొంచెం ఇబ్బందిగా ఇంట్లో ఫుడ్ లాగైతే మెస్లో ఫుడ్ ఉండదు, కానీ అడ్జస్ట్ అవ్వాలి కదా. చాలా మంది అంటూ ఉంటారు, మేము అంటే మాకు చాలా వెరైటీస్ కావాలి అని చెప్పి. నేను చెప్తా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఓకే. ఖచ్చితంగా ఇంట్లో ఫుడ్ లాగైతే ఇక్కడ మన దగ్గర సేమ్ అదే ఫుడ్ అయితే దొరకదు, కానీ తినగలం కదా, బతకడం తినగలం. కావాలంటే అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకుంటా ఉంటారు కదా. ఓకే. సో వారంలో 7 రోజులు ఏదో ఒక యాక్టివిటీలో ఉంటారు కదా, ఇప్పుడు అలసిపోయినట్టు, నీరసం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుందా? లేదు మ్యామ్. అండ్ దానికి కారణం ఏంటంటే మేము ఏ రోజు సివిల్ చదువుతున్నా అన్నట్టు మాకు అనిపించలేదు మ్యామ్. చాలా జాలీగా వెళ్ళిపోతూ ఉంది. అండ్ డిఫరెంట్ కరికులర్ యాక్టివిటీస్ కూడా మన అకాడమీలో పెట్టడం వల్ల ఓన్లీ చదువు మీదే ఉంటున్నట్టు మాకు ఎప్పుడు అనిపించింది. ఇప్పటి వరకు సిఎస్బిఐఎస్ అకాడమీ ఏదైతే విజయవాడ ఆంధ్ర లాలా కాలేజ్ ఉందో, ఇక్కడ మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్? లైక్ వన్స్ ఇన్ ఏ మంత్ మాకు డిబేట్స్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, పోస్టర్ మేకింగ్ కానీ, రంగోలీ కాంపిటీషన్స్ కానీ ఇలా చాలా జరుగుతాయి మ్యామ్. దీనివల్ల ఏంటంటే మాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ మాలో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మేము ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాం. మాకు ఒక ఎక్స్పోజర్ దొరుకుతుంది, ఒక ప్లాట్ఫామ్లో సిఎస్బి అకాడమీ అన్నది ఉంది. నాకు తెలిసి ఇది నాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు. రీసెంట్గా మీరు భవానీ ఐలాండ్స్ వెళ్ళారు కదా? ఎస్ మ్యామ్. ఎలా అనిపించింది ఆ ట్రిప్? అది చాలా స్ట్రెస్ రిలీఫ్గా అనిపించింది. అండ్ ఫ్రెండ్స్ అందరితో గ్యాదర్ అయ్యి చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించింది. ఓకే. ఓవరాల్గా నెక్స్ట్ 3 yearsలో, అంటే ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, నీ విజన్ ఎలా ఉంది? ఇక్కడ హ్యాపీగా
కొండల మధ్యలో చదువు ఇంత హ్యాపీగా ఉందా, లేకపోతే అప్పుడప్పుడు అమ్మా నాన్న ఇల్లు గుర్తొస్తుందా? నిజం చెప్పు, నిజం చెప్పు. నిజంగా చెప్పాలంటే అమ్మ నాన్న ఎప్పుడు గుర్తొస్తారు, వాళ్ళని మనం వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండలేము. బట్ నేను ఫస్ట్ టైం ఇది హాస్టల్ ఎక్స్పీరియన్స్, నాకు ఎప్పుడు నేను డే స్కాలరే. ఇక్కడ నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు టెన్షన్తోనే ఉన్నా, ఎలా ఉండగలను అమ్మ నాన్నని వదిలి అని చెప్పి. కానీ ఇక్కడ ఎన్వైరన్మెంట్ నాకు నేను అంత అమ్మ నాన్న గుర్తొచ్చేలాగా నాకేం లేదు మ్యామ్. ఫ్రెండ్స్ కూడా చాలా మంచి వాళ్ళు, అందరూ ఒక ఫ్యూచర్ గోల్తో రావడం, నాకు తెలియనివి వాళ్ళ ద్వారా నేను నేర్చుకోవడం. ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది, ఏదైనా డౌట్స్ ఉంటే లైక్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అరే నీకు బేసిక్ కూడా రాదని అనరు, బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు అది చాలా బాగా అనిపించింది. సో భాగ్యశ్రీ, ఇక్కడ నేను ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, నేను వారంలో 2 రోజులు ఇక్కడ ఉంటాను, కానీ మార్నింగ్ 7 నుంచి నైట్ 8:30, 9, 10 వరకు మన అకాడమీ లోపల ఓపెన్ అయి ఉంటుంది. అవును మ్యామ్. ఎప్పుడు నువ్వు వెళ్ళినా వాళ్ళు కనిపించారా? ఎస్ మ్యామ్, ఎప్పుడు వెళ్ళినా కనిపిస్తారు. ఎప్పుడు ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ అంటే మేము మార్నింగ్ ఒకవేళ మాకు టైం సరిపోక మేము అనుకుంది మేము రాయలేకపోతే మేము ఈవినింగ్ వెళ్ళి కరెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళినా సరే సుకుమార్ సార్ కానీ, దినేష్ సార్ కానీ, ఈవెన్ రమేష్ సార్ కానీ ఎవరో ఒకరు అవైలబుల్గా ఉంటారు. మాకున్న డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు. ఓకే. సో డిగ్రీ, మీ ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ జాయిన్ అయిన వాళ్ళు మన దగ్గర సిఎస్బిలో రకరకాల కోర్సులు తీసుకున్నారు. అది బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఏఐ, బీఎస్సీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బీకామ్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, అందరూ హ్యాపీగానే చదువుతున్నారు కదా. బీటెక్ వాళ్ళు కూడా ఉన్నారు, మర్చిపోయాను. ఎస్ మ్యామ్. ఆంధ్ర లాలా కాలేజ్లో బీటెక్ జాయిన్ కూడా మన దగ్గర ఉన్నారు. సో అందరి ఎక్స్పీరియన్స్ ఒకటే ఉందా? అందరికీ అలాగే ఉంది మ్యామ్. ఎవరు స్ట్రెస్గా ఫీల్ అవ్వట్లేదు, అందరూ ఎంజాయ్ చేస్తూ చదువుతున్నారు. నా కోర్ కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ఎంత పెద్ద పరీక్ష అయినా స్ట్రెస్ లేకుండా చదవటం, హ్యాపీగా చదవటం. అండ్ బాలత మ్యామ్ చూస్తే యూట్యూబ్లో చూసినట్టుందా, లేకపోతే మ్యామ్ చూస్తే అమ్మలా ఉందా? అమ్మలా ఉంది మ్యామ్. నిజం చెప్పు. నిజంగా అమ్మలా ఉన్నది. నాకు చాలా స్టేజ్ ఫియర్ మ్యామ్. ఫస్ట్ నేను మాట్లాడగలనా లేదా అనే డౌట్ నాలో రేజ్ అయింది. కానీ మిమ్మల్ని చూసినైనా నాకు అసలు అలా అనిపించలేదు, నా ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినట్టుంది. సో నేను సక్సెస్ అయినట్టయితే. ఆఫ్ కోర్స్ మ్యామ్. ఓకే. సో నేను అనుకుంటాను ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది నీలాంటి అమ్మాయిల్ని ఎంపవర్ చేయడానికి. ఆడపిల్ల అంటే కేవలం చిన్న చిన్న జాబ్స్ కాదు, టాప్ మోస్ట్ అవ్వాలి. అందరూ ఐఏఎస్లు కాదక్కర్లా, కొంతమంది ఐపీఎస్లో అవచ్చు, కొంతమంది ఐఆర్ఎస్లో అవచ్చు, లేదా గ్రూప్ 1 ఆఫీసర్స్ అవ్వచ్చు, లేదా లైఫ్లో పెద్ద లీడర్స్ అవ్వచ్చు, ఆంటర్ప్రినర్స్ అవ్వచ్చు. కానీ అద్భుతమైన అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఈ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ద్వారా తయారు చేసే ఉద్దేశం అన్నమాట. దీనిలో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, పాజిటివ్ మైండ్ సెట్ కావచ్చు, మంచి అట్మాస్ఫియర్లో చక్కటి చెట్ల మధ్య చేయాలన్న కోరిక. ఇంత క్యాంపస్ ఐఏఎస్ కాలేజ్ పెట్టడం అనేది నడిపించడం అనేది మామూలు విషయం కాదు. కానీ నేను టు ద బెస్ట్. అంటే చిన్న చిన్న లోపాలు ఎక్కడైనా ఉంటాయి. అంటే ఒక్కోసారి ఫుడ్ బాగోదు, లేకపోతే ఒక్కోసారి దోమలు కుడతాయి. ఇలా బయటకు వచ్చిన నైట్ టైం ఇక్కడ దోమలు అప్పుడప్పుడు కుడతా ఉంటాయి. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. కానీ పెద్ద ఆబ్జెక్ట్ చదువు విషయంలో మాత్రం ఎక్కడ నష్టం జరగట్లేదు కదా. నో మ్యామ్. సో నా పేరు నిలబెడతావా? ఆఫ్ కోర్స్ మ్యామ్, పక్కా పక్కా మ్యామ్. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.